ఓం సాయిరాం. భక్తి ఉన్న చోట బాబా దయకు అవధులు ఉండవు. సేవ చేసే ప్రతి హృదయాన్ని ఆయన కరుణతో స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకుంటారు. భక్త పారాయణ తత్వంలో బాబాదే అగ్రతాంబూలమని చెప్పక తప్పదు. భక్తులు వారి వారి ఇష్టానుసారంగా సేవ చేసుకొనుటకు బాబా అనుమతించటివారు. ఆ విషయంలో ఇతరుల జోక్యము బాబా సహించడివారు కాదు. మనిషాబాయి అను భక్తురాలొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆ సమయంలో ఆమె ప్రయోగించు బలమునకు ఇతర భక్తులు ఆతృతపడి కొంచెం మెల్లగా తోముము, లేనిచే నీ బలమునకు బాబా ప్రేగులు బయటపడేటట్లుగా ఉన్నవి అని హెచ్చరించిరి. దానితో బాబాకు ఎనలేని కోపం వచ్చినది. కన్నెర చేసి సట్కా చివరను 2 చేతులతో పట్టుకొని తన పొత్తి కడుపులోనికి గుచ్చుకొనిరి. పిదప పిడిని మసీదులోని స్తంభమున కానించి అదుముకొనసాగిరి. దానితో సట్కాయంతయు బాబా పొత్తి కడుపులోనికి దిగబడిపోయినట్లుగా ఉన్ను. అది చూసి అందరును భయభ్రాంతులకు గురైనారు. బాబాని ఎవరు బెదిరించలేకపోయితిరి. బాబాకింత ఆగ్రహం కలుగుటకు గల కారణము ఒక్కటే. భక్తురాలు తనకిష్టము వచ్చినట్లు సేవ చేసుచుండగా ఇతరులు ఆమెను బాధించడమే. భక్తుల అదృష్టం చేతను తామన్న మాటలకు పశ్చాత్తాపపడటంతో బాబా కోపము మాని శాంతము వహించెను. భక్తుల సేవ పారవస్యంలో తన గొంతు నులిమినను సంతోషమే కాని ఇతర భక్తులు నోరెత్తినచో సహించని కరుణామూర్తి బాబా. భక్తుల నిమిత్తమై ప్రాణములను ఖాతరు చేయని సాయి కంటెను సద్గురులెవరు, సమర్థులెవ్వరు. కావున మనమందరము ఆయన యందు భక్తియుక్తులమై ఉండెదము గాక. సేవలు, నియమములు, సాష్టాంగ యోగంతో బాబాకు పనిలేదు. ఆయన కృపామృతము అనుభవించుటకు భక్తి ఒక్కటే ఏకైక మార్గము. ఓం సాయిరాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.